మనం అసలు స్వాతంత్రం ఎందుకు కోరుకున్నాం? నిజమైన స్వాతంత్రం వచ్చిందంటరా? మనకు 1947 ఆగస్టు 15 ఏదో నిజంగా స్వాతంత్రం వచ్చినట్టు ఎంతోమంది ఎంతోమంది త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది అని మనం అనుకుంటున్నాం. కానీ నిజంగా మన నుండి మనకు స్వాతంత్రం రాలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, ఉదాహరణకు చెప్పాలంటే మన ప్రజాస్వామ్యమే మనల్ని బొందబెడుతుంది. మన దేశం పట్ల మనకు తారతమ్యాలు ఎందుకు? మనం అందరం ఐకమత్యంగా ఉంటున్నామా? ఒక ఇంటిగ్రిటీ అనేది ఉన్నదా? విభజించి పాలించని ఈ ప్రజాస్వామ్యమే మనకు కాలయముడై మనని కాటేస్తున్నటువంటి విషయాలను ఎందుకు తీసుకోం? ఇదంతా మన దేశం కదా. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ భూమి మీద ఈ యుగంలో మనకున్నటువంటి మన దేశంలో మన గాలి పీల్చుతున్నప్పుడు మనకు జన్మనిచ్చినటువంటి అమ్మ కంటే కూడా మనకి భరతమాత గొప్పది.